అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫార్మసీ వీడియో ఛానల్. అదేవిధంగా ఈరోజు మనకి మూగజీవులకి పశువులకి గడ్డి వేసుకోవడానికైతే వెళ్ళినాము. అదేవిధంగా మనకి వాతావరణం బాగుంది. లొకేషన్ అక్కడ మనకి అక్కడ చూడండి, మనకి కాలువ దగ్గరే కాలువ అసలు ఏం కనబడడం లేదు. అదేవిధంగా మబ్బుగా తెల్లగా ఉండడం జరుగుతుంది. అక్కడ మనకి చూడ పొగ ఎలాగా ముచ్చుకుంది. అక్కడ నా ఫ్రెండ్స్ అయితే పైన తొక్కుతున్నారు, ఇట్లా అంటున్నారు. అదేవిధంగా స్టెప్గా తొక్కుంటే మనకు కూడా బాగుంటుంది. ఒక ట్రాక్టర్కి మనకి ఇద్దరు చలి పట్టిందని కాసుకుంటున్నారు. లొకేషన్ చూడండి ఎలాగ ఉందో. అంతా కోసేసినారు మాగనీళ్ళు. ఈ మాగనీళ్ళు అయితే సుమారుగా గడ్డి పశువులకి చాలా మంది టూరిస్ట్ దగ్గర తీసుకుంటారు. మనకి అంతా కొంతమంది కోస్తారు, కొంతమంది మిషన్ కూడా చేస్తారు. అదే మిషన్ ఎందుకు కోపిస్తారంటే కొంతమంది రైతులు ఇండియాలోకి జాయిన్ అయినారు, అందుకోసం మిషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త టాలెంట్లు పాతకాలంలో పరేస్తున్నారు. నేనైతే మోపులో ఎడ్డు మొత్తం మోస్తున్నాను. అదేవిధంగా చూడండి నా ఫ్రెండ్స్ పైన ఎలా వేసుకుంటారు. పైన అదేవిధంగా ఇద్దరు ఉంటారు. పైన కింద 6 మంది ఉంటారు ఫ్రెండ్స్. మనకి ఒక లోడ్కి వచ్చేసి 8 మంది ఉంటారు. కుప్పింగ్ గడ్డి అయితే 6 మంది అయితే ఉంటున్నారు. నేనైతే భద్రంగా సిస్టమ్ అయితే పోయినాను. అది మనిషికి మనకి బాడీకి మరి తిండి మనకి నవ్వు ఉంటుంది అనమాట. అదేవిధంగా నేను బాగా నీట్నెస్గా పోయినాను. బాగా నా ఫ్రెండ్ దిగి చూస్తున్నాడు బాగా వేసినాను లేదని. నేనైతే మీకు క్లియర్ చూపించాలని మీరు సపోర్ట్ చేయడంలో చూసి మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈరోజు మనకు నా ఫ్రెండ్స్ చూడండి ఎలాగ కుప్ప పెడుతున్నారు. ఒక చీర బట్టలకి ఎంతన్నా కట్టు పోతుంది పైన ఇవ్వడానికి. అది కుషింగ్ గడ్డి కాబట్టి మనకి కొద్దిగా నీళ్ళు ఉంటుంది. కొద్దిగా ఆరేసుకున్న వల్ల అందుకే నేనే మోస్తున్నాను. ఎవరు లేదు, నా ఫ్రెండ్స్ కూడా వేస్తున్నారు. వేరే వాళ్ళదే మనకి వచ్చేసి 400 కూలి మనకి ఇంకా ఇంటి దగ్గర మోసినాకైతే 300. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రాక్టర్కి అయితే లోడ్ చేసినారు. అది మనకి వీడియో తీస్తున్నారని పెద్ద మనిషి లేచిపోయినాడు. కొంతమంది కామెడీ ఉంటుంది చూడండి, పెద్ద మనిషి కామెడీ చేస్తాడు. మాట్లాడడం లేదు చాలా మంది కానీ పోపాటున్నాడు. నాకైతే చాలా ఉంది చూడు. మనకి శరణప్ప కూడా అంటారు చెప్పేసి చూడండి. మనకి అక్కడైతే లోడ్ అక్కడ అయిపోయింది. మనకి అక్కడ బెండ్కి అయితే వేస్తున్నారు. మనకు అక్కడ బెండ్కి ఇది వేసుకోపోలేదు వరకు. మన వాతావరణం కూడా బాగుంది. అంటే లొకేషన్ చూసింటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఇంటికైతే వెళ్తున్నాం. మీరు కూడా వచ్చేసింది పైన. మనకైతే ఇప్పుడు అంతా కట్టేసినాము. ఇంటికైతే వెళ్తున్నాము. మరి రావాలి 2 ట్రిప్కి నిదానంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఎందుకు నిదానం అంటే కొద్దిగా మెల్ల కోసం బాగుంటే స్పీడ్గా వచ్చి పడడం జరుగుతుంది. అవకాశం మన తినలేక అట్లా ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు నా ఫ్రెండ్స్ ఏమన్నా అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా 2వ రోజు అదేవిధంగా 85 కిలోమీటర్ గడ్డ ఉంది. స్పీడ్గా వస్తుంది. చూడండి అంతా నిలిపినాడు. నిదానంగా రావాలని చెప్పిన మనిషి ఆ ఫ్రెండ్ గడవ పెట్టుకుని కిందకి వేసినాడు. అక్కడ చూడండి వస్తుంది. రావాలని కోరుతున్నాను. 2వ రోజు ఇది. ఎందుకంటే కుంటుకుంటే పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిదానంగా రావడానికి పోతుంది. చూడండి ఈ గడ్డి నీరు మెల్లగా తింటున్నా చూడండి.
చక్కగా. మనకి ఎలాగ తెచ్చినామో కామెంట్ చేయండి. ఈ ఫార్మసీ మా ఊరు ఇదే తిరువాయి అవుతుంది. నెలకు తెచ్చినామో చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా అంతగానో కోరుతున్నాను. అదేవిధంగా లైక్ సబ్స్క్రైబ్ చేయడానికి కోరుతున్నాను. ఇప్పుడైతే బాగానే చెప్పిన ఫ్రెండ్స్ నేనైతే పశువులకి మూగజీవులకి ఇది 3 నెలలకే వచ్చేసింది గడ్డి మనకి. ఇంటి దగ్గరికి వేసుకొని మరి ఇంటి దగ్గర మోయాలా. అదేవిధంగా వామి కూడా వేసుకోవాలి, మనకు బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కద్దాం. మళ్ళీ ఇప్పుడైతే అక్కడ కింకి కూడా కోసేయడం జరుగుతుంది. ఒక మనిషి ముసలాయన అంతా ఒక దగ్గర ఆరేస్తున్నాడు. మనకి ఇంకో ట్రాక్టర్ వేసి కింకి కోసి మనకి సప్ప అవసరం లేదని చెప్తున్నాడు. అదేవిధంగా సప్ప ఇప్పుడు కోసి ఒక ట్రాక్టర్ లెక్క తీసినారు చేస్తున్నాడు. మనకి ఓనర్గా తీసుకొని బాగుంటుంది. ఇది 3వ రోజు వచ్చాను ఫ్రెండ్స్. నేను 3వ రోజు ఎలా తొక్కినా ఇప్పుడు స్పీడ్గా రావాలనుకోవడం దగ్గరికి పోతున్నాను. అక్కడైతే మనకు గడ్డి తాడు వేసుకోవాలి, బిగించుకోవడం గట్టి బిగించుకుంటే అక్కడ పడే అవకాశం ఉండదు. అదేవిధంగా ఇప్పుడు నేను దగ్గరికి వెళ్తున్నాను. కెమెరా బాగా అడ్జస్ట్ చేసుకొని బాయ్ మనం.